అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది మీషోలో హాల్ చేసి. సో ఇవాళైతే మీషో హాల్ ఫస్ట్ అయితే ఈ లేస్ చూపిస్తున్నాను. ఇదేంటంటే 9 మీటర్స్ లేస్. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ ప్రైస్ అయితే మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఇట్స్ జస్ట్ 200 రూపీస్ అనమాట. 200 రూపీస్కి 9 మీటర్స్. నేనైతే ఒక శారీకి ఇది వేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను. యాక్చువల్గా క్వాలిటీ ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ ఇట్స్ రియలీ నైస్ అండ్ 200 రూపీస్ వర్త్ అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో ఇదేంటంటే మనం చీరలకు వేసుకోవచ్చు, లేదు అంటే అనార్కలీల డ్రెస్లు ఏవి కొట్టేసుకున్నా వేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంది లేస్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం జనరల్గా లంచ్ బాక్సెస్లో స్పూన్ అలా వేసేసుకుంటాం కదా. సో ఇలా బాక్స్ వచ్చిందనమాట, స్పూన్ అండ్ ఫోర్క్. అండ్ ఇదేంటి అంటే చిన్న కిటీ క్యాట్ లా ఉంటుంది కదా, సో అలా అయితే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 230 రూపీస్ ఉందండి. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు కోడ్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇట్స్ లైక్ డిఫరెంట్గా అనిపించింది. ఇంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ 2-3 ఉన్నాయి, నాకు ఇది ఓకే అనిపించింది, ఇది తీసుకున్నాను. అండ్ ఇవి 3 వచ్చేటప్పటికి వాల్ హ్యాంగింగ్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 174 రూపీస్. సో ఇవేంటంటే 3 సైజెస్లో వచ్చాయి, రెడ్, యెల్లో అండ్ గ్రీన్. సో మనకి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం అలా వస్తున్నాయి కదా, సో మనం ఇల్లు బాగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా బయట అయితే వేసాను, బాల్కనీలో. భలే ఉంది అనిపించింది. అంటే ఇంకా కరెక్ట్గా ఇట్లా అవి 3 కలిపి వేస్తే ఇంకా సూపర్గా అనిపిస్తుందండి. 174కి చాలా అఫోర్డబుల్గా అనిపించింది. అండ్ ఈ పాట్ నా విష్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను. కాకపోతే నాకు వేరే కలర్ కావాలనుకున్నాను, ఇంకా అది లేదు అని చెప్పి ఇది తీసేసుకున్నాను. మనకి ఇలా 2 పాట్స్ అండ్ ఇంకా చిన్న 4 పాట్స్ అయితే ఇస్తారు, కలర్ పెయింట్ వేసి ఇస్తారనమాట. సో మనం అలా అడ్జస్ట్ చేసేసి పెట్టుకోవాలి. చాలా క్యూట్గా ఉంది. సో అలా అని చెప్పి నేనైతే ఒకటి తీసుకున్నాను. దీని ప్రైజెస్ 300 చేంజ్ ఏమో ఉందండి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో కోడ్స్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇవాళ లంచ్ ప్లేట్ అయితే నాకే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో వైట్ రైస్, సమ్ ఆలూ ఫ్రై, మష్రూమ్ అండ్ టమాటో అయితే చేశాను, కొంచెం స్పైసీగా. అండ్ ఎగ్ ఇలా జస్ట్ స్క్రాంబుల్ చేసేసాను. అండ్ స్వీట్ కింద పపాయ. భలే కలర్ఫుల్ ఉంది కదా, ఎల్లో, వైట్, ఆరెంజ్, లైక్ అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది ప్లేట్, టేస్ట్ కూడా బాగుండే. అండ్ ఊర్లీ డెకర్ చేసి చాలా రోజులైంది కదండి. సో ఇవాళ ఇవేంటంటే సన్నజాజి పూలు మా చెట్టుకైతే వచ్చాయి. సో చాలా వచ్చాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ చూడడంతో ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. సో అలా అని చెప్పి ఈ చిన్న ఊర్లీ బౌల్ ఉంటే దాంట్లో అయితే నేను పెడుతున్నాను. ఓన్లీ ఇంట్లో పెరిగిన ఫ్లవర్సే అనమాట. సో ఇంక ఇవి చాలా వచ్చినాయి కదా, ఈ చిన్న దాంట్లో భలే క్యూట్గా సెట్ చేయొచ్చు అన్నట్టుగా అయితే తీసుకున్నాను. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. అంటే ఇప్పుడు అంటే సమ్మర్లోనే వస్తాయి కదా, సో అలా ఇంకా కొంచెం చెట్టు పెద్దగా పెరిగేటప్పటికి కూడా ఎక్కువ పువ్వులు అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం కలర్ఫుల్ ఉంటే బాగుండని కనకంబరాలు ఉంటాయి కదండి, సో అవైతే తీసుకొచ్చి పెట్టాను. అంటే జనరల్గా రోజెస్ మనం చామంతులు అవి పెడతాం కానీ ఇలా వీటితో చెయ్యాము. కాకపోతే నాకు ఇది కూడా కొంచెం భలే డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఆ వాటర్లో కూడా ఆ స్మెల్ అనేది, ఫ్రాగ్రెన్స్ అనేది ఉండే అండి, చాలా బాగుండే. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా చూస్తుంటే భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. దట్స్ అ స్మాల్ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.